మొత్తానికి ఉగాది సంబరాలతో తెలుగు లోగిళ్ళన్నిటి కూడా మరి అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటికి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే చైత్రశుద్ధ ప్రాథమి నాడు యొక్క ఉగాది పండుగను అయితే జరుపుకుంటారు. తెలుగు వారికి ఇది ఒక కొత్త సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఉగాది పండుగను అయితే జయశంకర్ జిల్లాలో జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మనం చూసినట్లయితే జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయంలో మరి పొద్దుటి నుంచే ఇక్కడ భక్తులు వచ్చేసి చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఆ ఆంజనేయ స్వామికి సంబంధించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పంచాంగ శ్రవణం కూడా వింటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఉగాది పర్వదినం సందర్భంగా అయితే తొలగి లోగిలన్నీ కూడా అమరా నడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ యొక్క షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడికి సంబంధించి కష్టం, సుఖం, తీపి, చేదు ఇదంతా కలగలిపిందే జీవితం అనేటటువంటి ఒక ఆదర్శం వచ్చేలా ఈ యొక్క ఉగాది షడ్రుచులు అనేవి మనకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనం చూడొచ్చు ఈ యొక్క ఉగాది సందర్భంగా కొత్త ఆశలతో ఈ యొక్క ఉగాదికి అయితే మన కొత్త సంవత్సరానికి అయితే తెలుగు వాళ్ళంతా కూడా మరి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే తెలుగు లోగిలలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ యొక్క ఉగాది పండుగ ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటో మనకు తెలపడానికి జయశంకర్ జిల్లా కేంద్రంలోని మరి అభయాంజనేయ స్వామి ఏదైతే ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి గారు, మొత్తానికైతే ఉగాది సంబరాలు అయితే అంబరాన్ని నడుతాయి, ఉదయం నుంచి భక్తుల రాక కూడా పెరిగింది. అసలు ఉగాది విశిష్టత ఏంటి? కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన పుణ్యఫలదం విశిష్ట గోధానతుల్యం మృతం నానాకర్మ ససాధనం సముచితం పంచాంగమాకర్ణిత. అనేకమైనటువంటి సంస్కృతుల్లో అనేకమైనటువంటి సంవత్సరాలు ఉంటాయి. మన తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ప్రభవ నుంచి క్షయనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలలో ఇది క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరాలలో సంవత్సరం అంటే మనకు బ్రహ్మదేవుడు ఉంటాడు. బ్రహ్మదేవునికి ఒక రోజు నిద్రపోయి మళ్ళీ లేస్తే 360 రోజుల కాలం అవుతుందని, అలాంటి ఆ 360 రోజుల సమయాన్ని ఒక సంవత్సరం కాలంగా పరిగణిస్తారు. అలాంటి పరిగణాన్ని ఈ సంవత్సరం యుగాలు ఇంతకుముందు త్రేతాయుగము, కృతాయుగము, ద్వాపర యుగం అని ఉండేది. ఆ యుగాలనే కాలక్రమేణా, యుగాలంటే చాలా కాలం అవుతుంది కాబట్టి ఆ యుగాలను పోయి కాలక్రమేణా ఉగాది పండుగగా మార్పు చెందింది. ఒక్కొక్క సంవత్సరానికి 360 రోజులకు ఒక సంవత్సరంలో మనకు వచ్చేటువంటి ప్రతి తెలుగు సంవత్సరాల్లో వచ్చేటువంటి పర్వదినాన్ని ఉగాదిగా పిలుస్తారు. ఈ సంవత్సరం ఆ ఉగాది సంవత్సరాన్ని సందర్భించుకొని ప్రతి సంవత్సరం అదిని ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, పంచామృతాలతో అభిషేకము, ఆకు పూజలు, అష్టోత్తర నామార్చనలన్నీ జరపబడ్డాయి. మరియు దేవాలయాన్ని కూడా విశేషంగా అలంకరించి ప్రత్యేకమైన పూజలతో ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో ఇప్పటి నుంచి కూడా మనకు వ్యవసాయం అనేది ముఖ్యము. మనకన్నిటికీ కూడా రైతే ముఖ్యం కాబట్టి ఆ రైతుకు ఇప్పటి నుండే తొలకరి వర్షాలన్నీ అయిపోయి మళ్ళీ ఇప్పటి నుంచే సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి కొత్తగా వారికి ఉండబడేటువంటి ఎడ్లో, బండో అలాంటి వాహనాలను కూడా కడుక్కొని ఇప్పటి నుంచే సాగుబాటు అని కొత్తగా ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఇప్పటి నుంచే దుక్కులు చేసుకోవడము, మళ్ళీ పంటలు పండడానికి తొలకరికి మళ్ళీ జూన్ వరకు పంటలు పండించడానికి కూడా
ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యుగాది అనేటువంటిది ఎప్పటికి ప్రతి సంవత్సరం అప్పుడు యుగాలు ఎట్లా వస్తాయో ఇప్పుడు ఈ ఉగాది అనేటువంటి పర్వదినం కూడా అంత ప్రాముఖ్యమైంది. మన తెలుగు సంవత్సరం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పటి నుండే మనకు అనేక రకాల పండుగలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఉగాది అనే ప్రాముఖ్యత ఇట్లా సంతరించుకున్నది. మొత్తానికి ఉగాది పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామిని మరి పూజలు చేయడం, కొలవడం, అభిషేకాలు చేయడం, దాని వెనుకున్న ప్రాశస్త్యం ఏంటి? ఈ ఉగాది సంవత్సరంలో ప్రతి తెలుగు సంవత్సరంలో ఏ దేవుడినైనా కూడా అన్ని దేవతలు ఉంటాయి. మనకు అనేక రకాలైనటువంటి దేవతలు, ఆంజనేయ స్వామి కానీ, శివుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఇంకా గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ దేవత కానీ, ఇలాంటి అనేక దేవతలు ఉంటాయి. అన్ని దేవతలలో కల్లా ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయం అనేటువంటిది ఏ ఊర్లోనైనా ఉంటుంది. అది చిన్నగా కానీ పెద్దగా కానీ ఎక్కడైనా ఏ పల్లెటూరులో చూసినా కూడా పెద్ద పెద్ద ఆలయాలంటే కట్టలేరు. కాబట్టి ఆంజనేయ స్వామి భూత ప్రేతాలను తొలగించేటువంటి వాడు, అనేకమైన గాలి ధూళి లేకుండా చేసేటువంటి వాడు. కాబట్టి ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడైనా నేను భగవంతుని అనకుండా ఒక భక్తుడిని, నేను ఒక రామదూతను, అందరినీ కాపాడుతా అని చెప్పింది. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి వారికి విశిష్టంగా ఈరోజు మన దేవాలయంలో అనేకమైనటువంటి పూజలు కూడా జరపబడ్డాయి. ఇంకా ఇతరత్ర అన్ని దేవతలకు కూడా అనేక రకాల ఆలయాలలో కూడా పూజలు జరపబడతాయి. సో మొత్తానికి ఉగాది రోజునే మహా అద్భుతాలు కూడా జరిగినాయని చెప్పేసి పురాణాల్లో కూడా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఉగాది అనేటువంటిది ఇదే మనకి ఎప్పటికీ ప్రతి సంవత్సరంలో ఈ రోజు నుంచే ఇక సృష్టి ప్రారంభమైనట్టుగా భావించుకొని ఇప్పటి నుంచే మళ్ళీ ఈ వర్షాకాలం కానీ అనేక రకాలైన పండుగలు కానీ సంవత్సరంలో వచ్చేటువంటి పండుగలు పబ్బాలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఇది మహా అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి కూడా అందరూ గ్రహచార ఫలితాలు కూడా పంచాంగం దాన్ని పాటిస్తూ మన జ్యోతిష్ శాస్త్రంలో మన భారతీయులందరికీ జ్యోతిష్ శాస్త్రం అనేది ముఖ్యమైనది. వివాహాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి గృహప్రవేశాలు కానీ ఏమైనా కూడా చూసుకుంటారు, ఆ ముహూర్తాలు నిర్ణయం చేసుకుంటారు. అలాంటి ముహూర్తాలు నిర్ణయించేటువంటి పంచాంగం కూడా ఈరోజే ప్రారంభమవుతుంది. ఆ పంచాంగం వచ్చేటువంటి రోజు కాబట్టి దీనికి బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నది. మొత్తానికి తెలుగు వారికి సంబంధించి ఉగాది రోజునే మరి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్తుంటారు. మొత్తానికి ఇప్పుడు చూసినట్టయితే కనుక పాశ్చాత్య సంస్కృతి ఏదైతే మరి జనవరి 1ని సంబంధించి ఆ పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగా పిల్లల్లో ఇమిడిపోతున్నటువంటి తరుణంలో ఉగాది పర్వదినానికి సంబంధించిన విశిష్టత పెంచడంలో తల్లిదండ్రుల బాధ్యత ఏమైనా ఉందంటారు? ఉగాది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఇంతకుముందు అమెరికా వాళ్ళ ఈ సాంప్రదాయం, ఆంగ్లేయుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళు జనవరి 1ని కూడా వాళ్ళు పండుగగా భావించుకుంటారు. ఇక తమిళులు తమిళ సంవత్సరాదని ఏప్రిల్ 14వ తారీఖున వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే మనం అందరం కూడా మన పెద్దలంతా కూడా నేర్పాలి మన పిల్లలకు. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పనైన సంస్కృతి. ఈరోజు మామిడాకులు అనేటువంటి కట్టుకుంటే మామిడాకులు దుబ్బ ధూళిలు ఇలాంటివి కూడా గ్రహించుకుంటే అని ఈరోజు షడ్రుచులు కలిగినటువంటి 6 రకాల రుచులు మనకు అన్ని రకాల సంవత్సరంలో 6 రుచులు. కొంతమంది కష్టాలు సుఖాలు, తీపి అనేటువంటిది బెల్లంలో చేసేటువంటి తీపి కష్టాలను పంచుకుంటుంది. వేప అనేటువంటి చేదును పంచుకొని అన్ని రకాల రుచులు కలిపేటువంటి పచ్చడి ఈరోజు తయారు చేస్తాం. ఇది చాలా విశిష్టమైనటువంటిది. మనమందరం కూడా పాశ్చాత్య పోకడలకు పోకుండా మన భారతీయ సంస్కృతి ప్రకారంగా అందరం మన యొక్క సాంప్రదాయాన్ని పాటించాలి. సో మొత్తానికి ఇది ఉగాది సందర్భంగా అయితే జయశంకర్ జిల్లా కేంద్రంలోని మరి ఆంజనేయ స్వామి ఆలయం అంతా కూడా భక్తులతో సందడిగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్ప సంస్కృతి. ఈ యొక్క ఉగాది రోజే మనకు సంబంధించి తెలుగు వారికి ఒక కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి అయితే ఉగాది రోజున చేసేటటువంటి షడ్రుచులకు సంబంధించినటువంటి పచ్చడి వల్ల మరి జీవితంలో కష్టం సుఖం తీపి చేదు అనేవి మరి తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కలగలిస్తేనే జీవితం అనేటటువంటి పరమార్థం ఈ ఉగాదిలో ఉంది. ముఖ్యంగా పాశ్చాత్య పోకడలకు పోకుండా ఉగాది అనేది మన కొత్త సంవత్సరంగా భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపైన ఉందంటూ కూడా ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది ఉగాది సందర్భంగా. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.